ఒక పెద్ద ఆర్థిక తుఫాను రాబోతుందని అందరికంటే ముందే గ్రహించి ఆ తుఫాను మధ్యలోంచి $100 మిలియన్ బయటపడటం. ఆ వింటుంటేనే ఏదో హాలీవుడ్ సినిమా కథలా ఉంది కదా. నిజమే. కాని ఇది పాల్ ట్యూడర్ జోన్స్ అనే ఒక ట్రేడింగ్ లెజెండ్ నిజజీవిత కథ. ఈరోజు మన దగ్గర ఉన్న tradershero.pdf సోర్స్ ఆధారంగా మనం అతని కథ వినడమే కాదు, మార్కెట్ను నడిపించే భయం, ఆశ, ఈ రెండు భావోద్వేగాల మీద ఒక వ్యక్తి ఎలా పట్టు సాధించాడో, ఆ నియంత్రణ అతన్ని ఎలా ఒక లెజెండ్గా మార్చిందో లోతుగా చూద్దాం. అవును, ఇక్కడ మనం చూసేది కేవలం అదృష్టం కాదు, లేదా కేవలం తెలివితేటలు కూడా కాదు. ఇది సైకాలజీ. అవును, పాల్ ట్యూటర్ జోన్స్ విజయం వెనుక ఉన్నది అతని అంతఃప్రజ్ఞ, ఒక ఉక్కులాంటి క్రమశిక్షణ, మరి అందరూ ఒక దిశలో పరిగెడుతున్నప్పుడు ధైర్యంగా వ్యతిరేక దిశలో నిలబడగలగడం. చాలామందికి మార్కెట్ అంటే అంకెల గందరగోళం. నిజమే. కాని జోన్స్కు అది మానవ ప్రవర్తనను చదవగలిగే ఒక ప్రయోగశాల. ఆసక్తికరంగా చెప్పారు. మరి అతని ప్రయోగశాల ఎక్కడ మొదలైంది? చాలామంది సక్సెస్ఫుల్ వ్యక్తుల కథలు వాళ్ల చిన్నతనం నుండే మొదలవుతాయి. జోన్స్ విషయంలో కూడా అదేనా? ఖచ్చితంగా. 1954లో టెన్నెసీలో పుట్టిన జోన్స్కు చిన్నప్పట్నుండే ఈ సంఖ్యలు, ప్యాటర్న్లు, గ్రాఫుల మీద విపరీతమైన ఆసక్తి ఉండేది. ఈ సోర్స్ ప్రకారం ఇతరులకవి కేవలం లెక్కల్లా కనిపిస్తే అతనికి మాత్రం అవి ఒక కథ చెప్పే సాధనాల్లా అనిపించేవి. అంటే వాటి వెనుకున్న క్రమాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేవాడనమాట. అవును. యూనివర్సిటీలో ఎకనామిక్స్ చదువుతున్నప్పుడు అతని కెరియర్ కాటన్ ఫ్యూచర్స్ ట్రేడింగ్తో మొదలైంది. ఇది చాలా అస్థిరమైన, అంటే చాలా రిస్కీ మార్కెట్. ఒక నిమిషం, కాటన్ ఫ్యూచర్సా? అంటే పత్తి ధరల మీద బెట్టింగ్ లాంటిదా? అంత రిస్కున్న మార్కెట్ని ఎందుకు ఎంచుకున్నాడు? మంచి ప్రశ్న అడిగారు. అక్కడే అసలు విషయం ఉంది. కాటన్ మార్కెట్ పూర్తిగా వాతావరణం, ప్రభుత్వ పాలసీలు, అంటే ఊహించలేని విషయాలు. కరెక్ట్. ఊహించలేని అంశాలపై ఆధారపడి ఉంటుంది. అక్కడ కేవలం కంపెనీ బ్యాలెన్స్ షీట్ చూస్తే సరిపోదు, పెద్ద చిత్రాన్ని చూడాలి. ఆ ఒత్తిడి, ఆ అనిశ్చితే అతనికి రిస్క్ను ఎలా అంచనా వెయ్యాలో నేర్పింది. తక్కువ డబ్బుతో మొదలుపెట్టాడు కాబట్టి ప్రతి ట్రేడ్ వెనుక ఖచ్చితమైన కారణం ఉండాలని నేర్చుకున్నాడంటారా? ఎగ్జాక్ట్లీ. అతను చేసే ప్రతి పనికి ఒక బలమైన సిద్ధాంతముండేది. అంటే తక్కువ డబ్బుతో పని చేయడం ఒక రకంగా అతనికి వరమైందన్నమాట. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయడం అలవాటైంది. కాని అంత ప్రెషర్లో చాలామంది తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు కదా. తీసుకుంటారు. కాని అక్కడే అతని క్రమశిక్షణ కనిపిస్తుంది. అతను మార్కెట్ను పర్సనల్గా తీసుకోలేదు. అతను కేవలం డేటాను, చారిత్రక ప్యాటర్న్లను నమ్మాడు. తన సొంత ఫీలింగ్స్ను పక్కన పెట్టాడన్నమాట. అవును. చాలామంది ట్రేడర్లు మార్కెట్ పెరుగుతుంటే ఆశతో, పడిపోతుంటే భయంతో నిర్ణయాలు తీసుకుంటారు. కాని జోన్స్ ఒక సైంటిస్ట్లాగా తన హైపోథీసిస్ పనిచేస్తే లాభం తీసుకునేవాడు, లేదంటే తప్పునొప్పుకుని వెంటనే బయటికొచ్చేసేవాడు. ఆగింది. కానీ ఇవన్నీ అతన్ని కేవలం ఒక విజయవంతమైన ట్రేడర్గా మాత్రమే నిలబెట్టాయి. ఓకే, కేవలం విజయవంతమైన ట్రేడర్ నుండి లెజెండ్గా మారడానికి కారణమైన ఆ సంఘటన, అదే కదా అసలు కథ? అవును. మీరు 1987 నాటి బ్లాక్ మండే క్రాష్ గురించే మాట్లాడుతున్నారు. కరెక్ట్. ఒకే రోజులో ప్రపంచ మార్కెట్లు 20% పైగా పడిపోయాయి. ప్రజల జీవితకాల సంపాదన గంటల్లో ఆవిరైపోయింది. భయంకరమైన రోజు. అందరూ నష్టపోతుంటే, వారి జీవితాలను కోల్పోతుంటే, పాల్ ట్యూడర్ జోన్స్ మాత్రం ఆ రోజును తన కెరియర్లోనే అత్యంత లాభదాయకమైన రోజుగా మార్చుకున్నాడు. ఒక్క నిమిషం, $100 మిలియన్ అందరూ తమ ఆస్తులు కోల్పోతుంటే